పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. విడువక మీ ఎడల కృపచూపుచున్నాను. ప్రవక్త అయిన ఇర్మీయా గారి ద్వారా యూదా ప్రజలకు అనేకమైన హెచ్చరికలు కలిగిస్తూ, ఒకవేళ వారు మరలా వారి యొక్క తప్పుదాలను ఎరిగి దేవునికి లోబడినట్లయితే అని అంటున్నాడు, నేను నీ వల్ల నా కృపను చూపిస్తాను. అటు విధంగానే దేవుడు వారి యొక్క చెర నుంచి విడిపించి మరలా వారిని దేవుని యొక్క వాగ్దాన భూమిలో వారిని నడిపించి వారిని అంచెలంచెలుగా ఈ రోజుకి ఈ ఆధునిక కాల ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఆయన అద్భుతమైన కార్యములను చేస్తున్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో భయపడక, ఆందోళన చెందక ఆయన నీ పట్ల తన కృప చూపుతున్నాడు. ఆయన కృప మన మీద మెండుగా ఉన్నది. మన బంధకముల్లో, మన శ్రమల్లో ఆయన విడుదల చేయగలరు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆ వాగ్దానం మీద నమ్మకించు. దేవుడు తప్పనిసరిగా నీ పట్ల ఆయన కృప చూపును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి. ఇదిగో మరి ముఖ్యంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాలైనా వారు నమ్ముటకు సహాయం దయచేయండి. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి నీ గొప్ప కార్యములు వారి పట్ల నెరవేర్చమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు. ఆయన వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.